లాయర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. తారక్ వీలైనంత త్వరగా స్టేషన్లో నుంచి బయటకు రావాలి. బాచుపల్లిలో జరిగిన ఈ దుర్ఘటనలో 3 మరణించారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫ్లైఓవర్ ని ప్రారంభించే ముందు తగిన రక్షణ చర్యలు తీసుకోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటా టీవీ సౌండ్? ఇప్పుడు అర్ధాంతరంగా టీవీ ఎవరు ఆన్ చేసింది? క్షమించండి అత్తయ్య గారు, తారక్కి సంబంధించిన వార్త ఏమైనా వస్తుందేమోనని చూస్తున్నాను. ముందు ఆ టీవీ ఆఫ్ చేయి. లాయర్ గారు, తారక్ పోలీస్ స్టేషన్లో ఉంటే మన కంపెనీ రెప్యుటేషన్ పాతాళానికి జారిపోతుంది. వీలైనంత త్వరగా నా కొడుకు బయటకు రావాలి. అండర్స్టాండ్? మిమ్మల్ని వెనక్కి పంపించడం కుదరదు సార్. అరెస్ట్ చేయడం తప్ప మా దగ్గర మరో దారి లేదు. కానీ నువ్వు చేయాల్సింది నాతో పాటు రావడం కాదు, పోలీసులకు దొరికిన ఎవిడెన్స్ ఫేక్ ఎవిడెన్స్ అని నిరూపించడానికి వెళ్ళాలి. మీరేం బాధపడకండి ఆంటీ, నా మూలంగా పోయిన శాంతిని తిరిగి తీసుకురాలేను, కానీ మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. ఈ డబ్బు ఉంచండి, నా మీద ఎలాంటి కేసు లేకుండా చూడండి. ఇక శాంతిని మర్చిపోండి. తారక్ సార్ ఖచ్చితంగా వాళ్లతో ఇలా మాట్లాడుండరు. కానీ ఈ వీడియోలో తారక్ సార్ ఇలా మాట్లాడుతున్నట్టు ఎందుకుంది? ఏంటి నీలవేణి, కాలు కాలిన పిల్లలా అటు ఇటు తెగ తిరిగేస్తున్నావు? ఏంటి సంగతి? పాపం, నీ మొగుడు పోలీస్ స్టేషన్ పాలయ్యాడని బాధపడుతున్నావా? శాశ్వతంగా జైల్లో ఎక్కడ మగ్గిపోతాడోనని భయపడుతున్నావా? తను చేసిన నేరం ప్రూవ్ అయితే అదే జరుగుతుందేమో. హరితమ్మ, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. తారక్ సార్ ఎలాంటి తప్పు చేయలేదు. క్రైమ్ ప్రూవ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ ఇదే చెప్తారు. తారక్ ఏమైనా ఆకాశం నుంచి దిగొచ్చాడా? మనిషిగానే పుట్టాడు కదా, మనిషిలాగే అబద్ధాలు చెప్తాడు కదా. తారక్ సారు అబద్ధం చెప్పడం లేదు. ఆయనకి శాంతి మరణానికి ఎలాంటి సంబంధమూ లేదు. అబ్బో, తప్పు చేసిన వాళ్ళందరూ చెప్పే మాటలు ఇవే కదా. అందరికీ నీతులు చెప్తూ ఉంటారు, వాళ్ళు మాత్రం ఇలాంటి నీతి లేని పనులు చేస్తూ ఉంటారు. హరితమ్మ గారు, మీ నాలుకని అదుపులో పెట్టుకోండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఇప్పటికే నీ భర్త మీద హంతకుడనే ముద్ర పడింది. రేపు తను చేసిన క్రైమ్ ప్రూవ్ అయితే హంతకుడి భార్యగా నీ మీద కూడా ఒక ముద్ర పడుతుంది. అప్పుడు సొసైటీలో తలెత్తుకోలేక అందరూ అనే మాటలకి నీలో నువ్వే కుమిలి కుమిలి చస్తూ ఉంటే చూడాలనుంది. హరితమ్మ గారు, హరితమ్మ గారు, ఏ ఆగిపోయావు?
మీ ఆయన ఆ శాంతిని చంపినట్టు నువ్వు కూడా నన్ను చంపేస్తావా? చంపే! మీ ఆయనతో పాటు నువ్వు కూడా హంతకురాలనే బిరుదు సంపాదించి శాశ్వతంగా ఆ జైలు గోడల మధ్య కూర్చోవచ్చు. ఒక మనిషిని చంపాలనే ఆలోచన ఉన్నది మీకు. ఒక మనిషి ప్రాణం తీయాలన్నంత దుర్బుద్ధున్నది మీకు. హే నీలవేణి, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. ఏం హరితమ్మా, నిజాలు మాట్లాడుతూ ఉంటే పౌరుషం పొడుచుకొస్తుందా? ఏ నన్ను చంపాలని మీరు ప్రయత్నించలేదా? కరెంటు తీగతో చంపాలి అని చాలా పెద్ద ప్లాన్ వేశారు కదా. ఏం మాట్లాడుతున్నావు నీలవేణి? నేను నీకొక మర్డర్లా కనిపిస్తున్నానా? మీరు చేసిన పని గురించి ఈ ఇంట్లో ఎవరికీ తెలియకపోయి ఉండొచ్చు, కానీ నాకు తెలుసు హరితమ్మ గారు. ఆ పైవాడు నా పక్షాన ఉన్నాడు. నా మెడలో తాళి కట్టిన దేవుడు నాకు అండగా నిలబడ్డాడు. అందుకే మీరు తలపెట్టిన కుట్రలు ఫలించలేదు. హే నీలవేణి, నోటికొచ్చిందంతా వాగకు. నిన్ను నేనెందుకు చంపాలనుకుంటాను? గొప్ప గొప్ప చదువులు చదివారు, విదేశాల్లో ఉంటున్నారు. ఎందుకమ్మా ఇలాంటి నీచమైన పనులన్నీ చేస్తున్నారు? హే నీలవేణి, నా మీద నిందలు వేయడం కాదు, శాశ్వతంగా జైలు పాలు కాబోతున్నా నీ మొగుడిని కాపాడుకో. ఏంటి, శాశ్వతంగా జైలు పాలు అవ్వడమా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. తారక్ సార్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మరీ అంత ఆవేశపడుకు నీలవేణి. ఇక్కడ నీ సౌండ్, తారక్ సౌండ్ ఎవ్వరికీ వినిపించదు. మీరెంత అరిచి గీ పెట్టినా ఆ సౌండ్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్ లో కొట్టుకుపోతాయి. మీరిద్దరూ సైలెంట్ గా శాంతి అనే మర్డర్ కేసులో చిక్కుకుపోతారు, అంతే.